విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గత ప్రభుత్వంలో పెద్దల మెప్పు కోసం కొంతమంది ఐపీఎస్ అధికారులు చేసిన పాపాల పుట్ట కదిలింది. ఓ ఐపీఎస్ అధికారి చేసిన తప్పు వల్ల తనకు అర్ధరాత్రి సస్పెండ్ చేయడమే కాకుండా గుండెపోటు వచ్చిందంటూ డీఎస్పీ ఆవేదన చెందారు. ఆ డీఎస్పీ ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే. ఇప్పుడున్న ట్రెండ్ కొంత పొలిటికల్ లెటర్స్ ఉంటాయి, పొలిటీషియన్ లెటర్ ఉంటేనే అన్నది ఒక ట్రెండ్ నడుస్తుంది. మీకు ఆఫీసర్ పోస్ట్ ఇష్టమా లేదా పొలిటీషియన్తో మాట్లాడి తీసుకుని పోస్ట్ ఇష్టమా? ఎప్పుడు కూడా పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్తోనే పోస్టింగ్ తీసుకోలేదండి. నా దగ్గర ఉన్న డిసిప్లైను, వృత్తి నైపుణ్యము ఇవి గుర్తించే పోస్టింగ్లు ఇచ్చినట్టు నాకు తెలుసు, వారికి కూడా తెలుసు. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఎటువంటి తప్పులు ఇన్వాల్వ్ కాకుండానే నాకు ఒక సంఘటన జరిగింది. కానీ ఒక బిల్డర్తో మీరు ఇలా ములాఖత్ అవ్వడమే పెద్ద ఇష్యూ అనేది తెలుసుంటుంది. ఇదంతా కూడా రూమరు. ఆ ఇష్యూతోనే మీకు అక్కడ అర్ధరాత్రి మీకు ట్రాన్స్ఫర్ అనేది లేదు, ఆ ఇష్యూ కాదు. ఓపెన్గా చెప్తున్నాను కదా. ఒక ల్యాండ్ అక్యూడ్ పర్సన్స్ ల్యాండ్ గ్రాబింగ్ చేశారు. సజ్జనార్ గారు సిపిగా ఉన్నారు. ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నప్పుడు ఒక 74 సంవత్సరాల ముసలాయన అప్పుడున్న సిపికి అదంతా కరెక్ట్ అని తెలిసింది. అప్పుడున్న సిపి అది కరెక్ట్ పని అని చెప్పారు. ఆ సిపి గారు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన తర్వాత కొత్త సిపి గారు వచ్చి విక్టిమ్కి ఎటువంటి అన్యాయం జరిగిందో కూడా చూడకుండా ఏం యాక్షన్ తీసుకున్నారండి? ట్రాన్స్ఫర్ అయినా అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఏసీపీ గారి కూతురు పెళ్లి జరుగుతుంది గచ్చిబౌలిలో. ఓకే, నాకు ఇన్విటేషన్ లేదు. ఆ ఫంక్షన్ ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి ఆర్డర్ చేతిలో పెట్టారు. అన్యాయం కదండి, చాలా అన్యాయం. ఇలా జరిగింది ఏంది, నా తప్పు లేకుండా జరిగింది ఏంది అనుకుంటున్న క్రమంలో 12:30కి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఐసీయూలో ఉండగానే అప్పుడు నా సస్పెన్షన్ ఆర్డరు రివోక్ చేస్తూ అప్పుడు ఆర్డర్ పంపించారు హాస్పిటల్. ఐసీయూలో ఉండగా నైట్ 12 o'clock ఒత్తిడి నా మీద. ఇప్పుడు మీకు పోలీసింగ్ అనేది ఎప్పుడైతే ఫస్ట్లో ఏ ప్యాషన్తో చేస్తున్నారో, ఏ విధంగా మెడల్ సంపాదించారో ఇదే జోష్తో ముందుకు వెళ్తారా? ఎందుకులే మనం బిల్డింగ్ రిటైర్ అయిపోతే చాలు అనే భావనకు వస్తారు. అంటే నిజమైన ఖచ్చితమైన పోలీస్ ఆఫీసర్గా ఉంటారు. పగడ్బందీగా పర్ఫెక్ట్గా వాడుతున్నారు పదం. బూట్ పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా సమాజానికి చేటు చేస్తారు. ఎస్, బూట్ వాళ్ళ ఒక స్థానంలో పనిచేయడం కోసం బూట్ అవుతారు, బానిసలు అవుతారు. బానిస కొడుకులకు బానిసలు అవుతారు వాళ్ళు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, క్రిమినల్స్తో దోస్తాను చేస్తారు, క్రిమినల్స్తోనే పని చేయించుకుంటుంటారు, క్రిమినల్స్తో ఇల్లు కట్టించుకుంటుంటారు. కొంతమంది గురించి చెప్తున్నాను. నేను వేసే ప్రశ్న ఏంటంటే, సూటిగా వేసే ప్రశ్న, 1.5 monthలో నేను చేసిన తప్పు ఏంటి? నేను సైబరాబాద్ కమిషనరేట్లో 10,000 కేసులు రిజిస్టర్ చేశాను. 10,000 కేసుల్లో 10 తప్పులు తీయమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. నార్సింగ్లో 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు, 20 నెలల వరకు చేశాను. తర్వాత కొత్త సిపి గారు వచ్చారు. కొత్త సిపి గారు వచ్చారు. వారు నన్ను రాత్రి 12 గంటలకు ఒక ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి ఆ ఫంక్షన్లో నా చేతులు ఆర్డర్ పెట్టి అక్కడ నుంచి పంపించేశారు. అదేంటి అంత ఘోరంగా? సాధారణంగా అది పొద్దున్న పంపిస్తుంటారు కదా. అంటే 12 గంటల కంటే 31st నైటా? 31st నైట్ కాదు, 12 o'clock నైట్, 12 o'clock. 31st అని కాదు, అది రోజు 23 October. అచ్చా, ఎస్. అంటే ఫంక్షన్ పిలిచి అక్కడ అక్కడ అంటే మీరు ఎస్టీఎం బాధితులా? ఎస్ ఎస్. ఓకే, అక్కడికి ఒక ఎస్ జిల్లా నుంచి ఒక వ్యక్తి వచ్చారు నార్సింగ్కి. నా తర్వాత ఒక ఆఫీసర్ అక్కడ పోస్ట్ చేశారు. సార్, ఫస్ట్ మీకు చెప్తుంది ఏంట్లో అర్ధరాత్రి 12 గంటలకు నోటీస్ ఇచ్చి మీకు సస్పెండ్ చేశారు కదా, మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా మీరు? నేను ఇదే చేసింది ఇక్కడ. న్యాయంగా ప్రాసెస్ ప్రకారంగా నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడున్న సిపి గారికి. డీటెయిల్గా ఇచ్చాను. డీటెయిల్గా ఇచ్చినప్పటికీ ఆఫీసర్ దృష్టిలో ఏముందో మాకు తెలియదు కాబట్టి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇగ్నోర్ చేసి పక్కా పెట్టేశారు. నాకు ప్రమోషన్ వచ్చే సమయం ఏర్పడ్డది. నేను 1 సారి 2 సార్లు 3 సార్లు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించడం, ఇగ్నోర్ చేయడం జరిగింది. అంటే కూడా ఇవ్వలేదా?
ఆ, అవకాశం ఇచ్చారు చెప్పుకోవడానికి, కానీ చెప్పింది పూర్తిగా వినిపించుకోవట్లేదు. ఎప్పుడైనా కానీ మనము ఎదుటి వాళ్ళు చెప్పింది పూర్తిగా వినాలి. విన్నప్పుడే మనము న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. విన్నప్పుడు న్యాయం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? కోర్టు అనేది పని చేస్తుంది, వ్యక్తులు అనేది పని చేయాలి, వ్యవస్థ అనేది పని చేయాలి. వినాలి. వినప్పుడు మనకు కూడా చెప్పాలని అనిపిస్తుంటుంది. మనం చెప్తుంటే ఒక దిక్కు చెప్తుంటే ఒకవైపు కిందికి తలబెట్టి కిందికి వినట్టుగా ఏదో సొంతంగా పని చేసుకుంటుంటే ఇగ్నోర్ చేస్తుంటే ఏం చెప్పాలనిపిస్తుంది? చెప్పాలనిపించదు. అలాంటప్పుడు నేను చేసింది అదే పని. తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు చేయలేదని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా కోర్టుకు వెళ్ళాను. నేను వెళ్ళాను. కోర్టు రిట్ ఫైల్ చేశాను. కోర్టు రిట్ ఫైల్ చేసిన తర్వాత సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే నాకు అఫిడేవిట్ అయింది. అఫిడేవిట్ ప్రకారంగా కోర్టు పూర్తిగా పరిశీలించి నా మిస్కండక్ట్ లేనట్లుగా, నేను ఎటువంటి అవిధేయత నా దగ్గర లేనట్టుగా, నేను ఏం తప్పు చేయనట్టుగా నాకు జడ్జిమెంట్ ఫేవర్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఫేవర్ రావడం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. నాకు ప్రమోషన్ రావడం వల్ల నేను క్లీన్ చిట్తో బయటపడ్డాను. అంతేకాదు నాతో సస్పెండ్ అయినటువంటి లక్ష్మణ్ ఎస్ఐ కూడా దాంట్లో జడ్జిమెంట్ ద్వారా ఆయన కూడా బయటపడ్డాడు దాంట్లో. ఎస్. అంటే ఇక్కడ ఏంటంటే వ్యవస్థలో మనము ప్రభుత్వం సెలెక్ట్ చేసి మనకు బాధ్యతలు అప్పగించింది అంటే మనము ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం. ప్రమాణం చేసినట్టుగా ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడు వ్యవస్థ ఏమనుకుంటుంది, మనం అత్యంత విశ్వాసపాత్రులుగా నమ్ముతుంటుంది వ్యవస్థ. కానీ వ్యవస్థ ఒక తీరు మనం నమ్మి స్థానంలో పెట్టినప్పుడు, మన మీద ఉన్నటువంటి బాధ్యతలు అలా ఉన్నప్పుడు మన పనితనంలో ఇంకో తీరు ఉండకూడదు. వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే దొంగలే నమ్ముతున్నారు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు ఇష్టపడుతున్నాడు. ఆ సమయంలో ఏం జరిగితే బాగుంటుంది, ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి అవసరం లేదు, ప్రొఫెషనల్గా వెళ్ళే వ్యక్తి అవసరం లేదు, పనిమంతులు అవసరం లేదు, రియల్ పోలీస్ ఆఫీసర్ ఆ సమయంలో ఉండకూడదని కోరుకుంటారు కొంతమంది. సార్, రియల్ పోలీస్ అన్నారు కాబట్టి మీకు క్వశ్చన్ అండి. సాధారణంగా మీరు అన్నట్లుగా యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనం ఓట్ తీసుకుంటాం. ఆ ఓట్ ప్రకారం మనం రావాలి, రిటైర్ అయ్యే వరకు అదే ఓట్ ఉండాలి. కానీ కొంతమంది ఆఫీసర్లు ఫస్ట్ యూనిఫామ్ వేసుకోగానే అసలు టెరిఫిక్గా పనిచేస్తారు. క్రమేపీ ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్పు ఎందుకు వస్తుంటుంది? అంటే ఒకటి బేసిక్లో మార్పు రాదు. పని చేయాలనుకున్న వ్యక్తి మొదట్లో ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటాడో అదే లక్ష్యంతో. కానీ కొంతమంది ఆఫీసర్లు, మీకు ఎదురైన ఆఫీసర్లు, మీరు ఒక విక్టిమ్ అయిన ఆఫీసర్ కూడా గతంలో మంచి టాప్ ఆఫీసర్, కానీ తర్వాత ఎందుకు మార్పు వచ్చింది అనుకోవచ్చు? అది మీరు అన్నట్టుగానే చాలామంది అన్నారు. ఈవెన్ క్షేత్రస్థాయిలో బేసిక్ లెవెల్లో బాటమ్ లెవెల్లో పనిచేస్తున్న వ్యక్తి కూడా ఆ మార్పును గమనించారు. ఎందుకు అలా అయ్యారని. అలా అవ్వకూడదు, దురదృష్టం. అటు అవ్వడం దురదృష్టం. అత్యంత విశ్వాసపాత్రులు అటు అవ్వడం దురదృష్టం, వ్యవస్థకు దురదృష్టం. సొంత లక్ష్యాలు, సొంత ఎజెండా పెట్టుకొని చేయడం అన్నమాట. సొంత ఎజెండా పెట్టుకొని చేయడం. సరే, మీకు ఎక్కడికి ఇచ్చారండి పోస్టింగ్? అక్కడ నుంచి నేను హైదరాబాద్ సిటీ ట్రాన్స్ఫర్ అయ్యాను. ఓకే. హైదరాబాద్ సిటీలో సిట్ ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో పనిచేశాను నేను. అక్కడ నేను వెళ్ళిన కొద్ది రోజులకే అక్కడ చాలా ఛాలెంజింగ్ కేసులు వచ్చాయి అక్కడికి. ఆ కేసులో బిజీ ఉండగానే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు అసైన్ కావడం, సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు ఆ పేపర్ అసైన్ కావడము, ఆ కేసు అసైన్ కావడం, ఆ కేసులో మాకు బాగా అనుభవం కలిగింది. దాంట్లో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కేసులో అప్పుడు ఏఆర్ శ్రీనివాస్ గారు సిట్ ఇన్ఛార్జ్ సార్. ఎస్. మీ రోల్ ఏంటి అందులో? వన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, అసిస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. అసిస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అందులో అంటే టెక్నికల్గా జరిగింది అనుకోవాలా, లేదు కాన్స్పిరసీ ఉందనుకుంటారండి? అక్కడ ఉన్నటువంటి ల్యాబ్సెస్, అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందంటారా? సెక్యూరిటీ ల్యాబ్సెస్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయకపోవడం. అంటే అంత నిర్లక్ష్యం అనుకోండి, లేదా నిర్లక్ష్యమేనా? నిర్లక్ష్యం. ఇంకా వేరే ఇంటెన్షన్ కనిపించట్లేదు. నిర్లక్ష్యం పూర్తి. అంటే నిర్లక్ష్యం ఉన్న చోట నేరం చేయాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. కానీ నిర్లక్ష్యం వెనక రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ప్రాఫిటబుల్, రెండు బై మిస్టేక్ అని. నిర్లక్ష్యం అది అప్పటికప్పుడే వచ్చినటువంటి నిర్లక్ష్యం కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతున్న నిర్లక్ష్యంలాగా అనిపించింది అది. అయితే దీని వెనక వేరే ఎప్పుడు అంటే సడన్గా నిర్లక్ష్యం వేరే ఉంటుంది. ఏదో సడన్గా ఏదో మర్చిపోతాం, పాస్వర్డ్ మర్చిపోతాం, పెన్ డ్రైవ్ మర్చిపోతాం, అది అప్పటిదప్పుడు అకస్మాత్తుగా జరిగిపోతుంటుంది. కానీ ఆ నిర్లక్ష్యము
అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నిర్లక్ష్యంలాగా ఉంది అది. సంవత్సరాల తరబడి నడుస్తుంది అది. ఎస్ ఎస్ అట్లా అంటే చూస్తే అట్లా అనిపించింది. అక్కడ సంస్కరించాల్సినటువంటి అంటే ఆ వ్యవస్థను సంస్కరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా అనిపించింది అసలు. ఓకే. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు అట్లా అంటే ఆఫీసర్కి ఆయన ఉన్నారు కదండి. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కనుక అటువంటి సంస్కరణలు చేయకపోతే, పగడ్బందీ సంస్కరణలు చేయకపోతే అక్కడ టీఎస్పీఎస్ని పగడ్బందీ నిర్వహించడం అనేది అసంభవం. కరెక్టే, కానీ అక్కడ సూపర్విజన్ చేసిన ఒక ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, మరి ఆయన నిర్లక్ష్యం కూడా బయటపడిందా? అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకుంటారు, అట్లా జరగడం కూడా నిర్లక్ష్యమే. ఇప్పుడు గతంలో కూడా కొంతమంది టీఎస్పీఎస్సీ చైర్మన్లు, సెక్రటరీలు వారి గురించి చెప్తుంటారు, చాలా పగడ్బందీగా నడిపించేదని చెప్తుంటారు. అంటే కొన్నిసార్లు అట్లా జరిగింది, కొన్నిసార్లు ఇట్లా జరిగింది. అంటే వ్యక్తులను బట్టి, వ్యక్తులను బట్టి, వ్యక్తుల నిర్లక్ష్యం బట్టి వ్యవస్థ మీద ఆయన రోల్ ఉందా లేదని చెప్పలేం. అంటే కింది లెవెల్లో మన ఇన్వెస్టిగేషన్లో ఆ పై లెవెల్ వరకు అది కనెక్ట్ కాలేదు, అప్పుడు కనెక్ట్ కాలేదు. ఇంకా కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. కానీ చాలామంది అరెస్ట్ చేశారు కదండి. దాదాపు 108 మంది అరెస్ట్ చేశారు. ఇద్దరితో ఆగిపోద్దాం అనుకున్నా కానీ 100కి వచ్చింది అది. 30-35 వరకు ఆగిపోద్ది అనుకున్నాము, కానీ ఇంకా ఇంకో రకరకాల ఎంఓస్ కూడా దాంట్లో మెయింటైన్ అయ్యాయి. ఆ ఎంఓస్ కూడా అన్ని కలిపితే 108 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా కూడా కేసు ఇన్వెస్టిగేషన్లే ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఒక ప్రైమరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసి అక్యూజ్ పర్సన్స్ మీద ట్రయల్ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ప్రైమరీ ఛార్జ్షీట్ ఫైల్ అయింది. రైట్. అట్లా సార్ సిట్ తర్వాత ఎక్కడికి వచ్చారు? సిట్లో ప్రమోషన్ వచ్చిందా? సిట్లో ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ నుంచి డీజీపీ ఆఫీసు ఎలక్షన్ సెల్కు అటాచ్ చేశారు. ఎలక్షన్ సెల్లో రీసెంట్గా కంప్లీట్ అయిన ఎలక్షన్స్ వరకు కూడా అక్కడే ఉండి పనిచేశాం. ఇప్పుడు కూడా అక్కడే కొనసాగుతున్నాం, ఇంకా డీజీపీ ఆఫీస్లోనే ఉన్నాం. ఓకే. ప్రొఫెషన్లో వచ్చినప్పుడు మీరు ఆఫీసర్ పోస్టింగ్ తీసుకున్న మీకు ఇప్పుడున్న ట్రెండ్ కొంత పొలిటికల్ లెటర్స్ ఉంటేనే, పొలిటీషియన్ లెటర్ ఉంటేనే అన్నది ఒక ట్రెండ్ నడుస్తుంది. కానీ కొత్త గవర్నమెంట్ మాత్రం దానికి ఫుల్ స్టాప్ పెట్టింది అనుకుందాం. మీకు ఆఫీసర్ పోస్ట్ ఇష్టమా లేదా పొలిటీషియన్తో మాట్లాడి తీసుకున్న పోస్ట్ ఇష్టమా? ఎప్పుడు కూడా పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్తో నేను పోస్టింగ్ తీసుకోలేదండి. నాకు ఆఫీసర్సు నా దగ్గర ఉన్న డిసిప్లైను, వృత్తి నైపుణ్యము ఇవి గుర్తించే పోస్టింగ్లు ఇచ్చినట్టు నాకు తెలుసు, వారికి కూడా తెలుసు. నేను సైబరాబాద్ కమిషనరేట్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ద్వారక తిరుమలరావు నాకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇచ్చారు. నెంబర్ 2 సివి ఆనంద్ గారు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎస్ఓటీ ఇచ్చారు. వారు డబుల్ పోస్టింగ్, ఇంకా మహేశ్వరం నుంచి మంచాల్ పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఎస్ఓటీ కూడా పోస్టింగ్ ఇచ్చారు వారు, ఎస్ఓటీకి కూడా. సందీప్ షాండిలియా గారు రాయదుర్గం ఇచ్చారు, అదేవిధంగా గచ్చిబౌలి కూడా ఇచ్చినారు. సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్లో నాకు మేడ్చల్ ట్రాన్స్ఫర్ అయినందుకు అక్కడ 1.5 year పనిచేసినందుకు నేను పదే ఎంటబడితే నేను రిక్వెస్ట్ చేసుకుంటే, ఆఫీసర్ రిక్వెస్ట్ చేసుకుంటే నాకు మళ్ళీ నార్సింగ్ ఇచ్చారు పోస్టింగ్. అంటే ఆఫీసర్సు వాళ్ళు మన దగ్గర వృత్తి నైపుణ్యము, మన దగ్గర కావలసినటువంటి లక్షణాలు గమనించి ఇచ్చినటువంటి పోస్టింగ్స్. వీటెనక ఇటువంటి నాకు ఏ పోస్టింగ్లో కూడా, ఇక్కడే కాదు ఏ పోస్టింగ్, నేను 13 SHO పోస్టింగ్స్ చేశాను. 13 SHO పోస్టింగ్స్లో కూడా నాకు ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పనిచేయలేదు. ఓకే. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మనం పనిచేస్తున్న చోట పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ వాళ్ళు సేవ చేయాలి. పబ్లిక్ యొక్క అవసరాలను గుర్తించేది ముందుగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అది దాని వరకు స్పష్టంగా క్లారిటీ ఉంటాం. నా వరకైతే అలాగే ఉండేది. ఎప్పుడు కూడా నేను కొన్ని ప్రైమ్ పోలీస్ స్టేషన్లు చేశాననేది అందరికి తెలుసు, నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది ఆ విషయంలో. కానీ నాకు పోస్టింగ్ ఇచ్చినటువంటి ఆఫీసర్స్, నేను పోస్టింగ్ చేయడంలో నేను ఎంత గ్రేట్, ఎంత గొప్ప అనుకుంటున్నాను, నాకు పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అంతే గొప్ప అక్కడ. కానీ తర్వాత నాకు జరిగినటువంటి అరుదైన సంఘటనలో అంటే నాకు నా మనస్సాక్షిగా చెప్తున్నటువంటి సంఘటన ఏంటంటే, నేను నా మనస్సాక్షి చేసి నాకు నార్సింగ్లో జరిగినటువంటి సంఘటన, అంటే మీరు అడగకుండా నాదే నేను చెప్తున్నాను. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఎటువంటి తప్పులు ఇన్వాల్వ్ కాకుండానే నాకు ఒక సంఘటన జరిగింది. కానీ ఒక బిల్డర్తో మీరు ఇలా ములాఖత్ అవ్వడమే పెద్ద ఇష్యూ అని తెలుసుంటుందండి నార్సింగ్లో. ఏమండి? నార్సింగ్ లిమిట్స్లో బిల్డర్తో మీరు కలిశారని, ఇదంతా కూడా రూమరు. ఒక బ్లాక్ కావాలని అడిగారని, ఒక ఫ్లోర్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని అడిగారని కూడా ఉంది కదా.
అటువంటి నా నోటీస్కి ఎప్పుడు రాలేదు, నన్ను అట్లా కానీ ప్రశ్నించేవాడు. ఆ ఇష్యూతోనే మీకు అక్కడ అర్ధరాత్రి మీకు ట్రాన్స్ఫర్ అనేది. లేదు, ఆ ఇష్యూ కాదు, ఓపెన్గా చెప్తున్నాను కదా. ఒక అక్యూర్ పర్సన్స్ ల్యాండ్ గ్రాబింగ్ చేశారు. సజ్జనార్ గారు సిపిగా ఉన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసినప్పుడు, ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నప్పుడు ఒక 74 సంవత్సరాల ముసలాయన రూమ్లోనే ఉన్నాడు. ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ రూమ్ను బ్రేక్ చేశారు. ఆ బ్రేక్ చేస్తున్నప్పుడు ముసలాయన లోపటే ఉన్నాడు రూమ్లో. ఆ జేసీబీ పెట్టి బ్రేక్ చేస్తున్నప్పుడు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నప్పుడు జేసీబీ పెట్టి బ్రేక్ చేస్తున్నప్పుడు ఆయన మీద ఇటుకల పిల్లలు కూడా పడుతున్నాయి. ఇటుక పిల్లలు పడుతుంటే ఆయన, నా ల్యాండ్ గ్రాబింగ్ చేయొద్దు మీరు, నేను బయటకు రాను, చచ్చిన పర్వాలేదు ఇక్కడే ఉంటా అంటే కూడా అతన్ని సమాధి చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తుంటారు. అంత క్రూరమైనటువంటి సంఘటన. అంటే ట్రెస్పాస్ ఉంది, డ్యామేజ్ ఉంది, ఇంటిమిడేషన్ ఉంది. వీటన్నిటి మీద కంప్లైంట్ వస్తే మేము కేసు రిజిస్టర్ చేశాం. సజ్జనార్ గారు సిపిగా ఉన్నప్పుడు స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అన్ని కేసుల్లో తీసుకున్నట్టే యాక్షన్ తీసుకున్నాం. దాంట్లో ప్రత్యేకం ఏం లేదు. ఒక ప్రత్యేకం ఏంటంటే, ఒక వ్యక్తి రూమ్లో ఉండగానే డిమాలిషన్ మొదలు పెట్టారు కాబట్టి ఒక అరుదైన సంఘటన అది. అటు జరగకూడదు. ఓకే, జరగకూడదు. ఆ కేసులో మేము నేరస్తుల్ని 9 రోజుల తర్వాత అరెస్ట్ చేశాం. దొరకలే, పారిపోయారు. అరెస్ట్ చేసి రిమాండ్ చేశాం. అప్పుడున్న సిపి గారు శభాష్ అన్నారు, మనం చేసిన పని కరెక్ట్ ఉందన్నాడు. ఆ ఆ తర్వాత 9 మంది ఎవరండి? ఆ ఎక్యూజ్డ్ పార్టీ ఎవరు? అక్యూర్ పార్టీ ఫీల్డ్లో భాస్కరరావు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేపిస్తున్న వ్యక్తి రవీందర్ రెడ్డి. వాళ్ళు ఎట్లా అది ఆ ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకున్నారు? ఆ ల్యాండ్ గ్రాబ్ చేయడానికి ముందు డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా సీక్వెల్గా డాక్యుమెంటేషన్ చేసి ఆ ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకున్నారు. ఆ ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుని ఈ రకంగా ఎగ్జిక్యూట్ చేశారు. చేసినప్పుడు ఒక వ్యక్తికి అక్కడ కంప్లైంట్కు ఇబ్బంది జరిగింది, విక్టిమైజ్ అయ్యాడు. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నాం. రిమాండ్ అయినరు, రిమాండ్ అయ్యి జైలుకు పోయినారు. అది ఆ సంఘటన జరిగి కూడా 8 నెలలు అయిపోయింది. అప్పుడున్న సిపికి అదంతా కరెక్ట్ అని తెలిసింది. అప్పుడున్న సిపి అది కరెక్ట్ పని అని చెప్పారు. అప్పుడున్న సిపి గారు మేము చేస్తున్న పనిని మెచ్చుకున్నారు. మేము కరెక్ట్ పని చేసినామన్న తృప్తిలో మేము కూడా ఉన్నాం. ఆ సిపి గారు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన తర్వాత కొత్త సిపి గారు వచ్చి, కొత్త సిపి గారు అక్యూజ్డ్ చెప్పిన విషయాలు విని, అక్యూజ్డ్ చెప్పినటువంటి విషయాలే కరెక్ట్ అని విక్టిమ్ వైపు కనీసము పరిశీలించకుండా కూడా, విక్టిమ్కి ఎటువంటి అన్యాయం జరిగిందో కూడా చూడకుండా, ఆ కేసులో అక్యూజ్డ్ వర్షన్ను దృష్టిలో పెట్టుకొని అక్యూజ్డ్ వర్షన్కు ఇంపార్టెన్స్ ఇస్తూ మా మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏం యాక్షన్ తీసుకున్నారండి? ట్రాన్స్ఫర్ అయినా? లేదు, ఆ టైంలో సస్పెండ్ చేశాను నన్ను. అదే చెప్పాను కదా మీకు, అర్ధరాత్రి 12 గంటలకి. 12 గంటలకు నాకు ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి నా ఆర్డర్ చేతిలో పెట్టి నన్ను సస్పెండ్ చేశారు. ఇన్విటేషన్ ఫంక్షన్ అంటే ఏదండి? ఒక ఏసీపీ గారి కూతురు పెళ్లి జరుగుతుంది ఎక్కడ? గచ్చిబౌలిలో. ఓకే. జరుగుతున్నప్పుడు ఆ ఫంక్షన్కి పిలిచారు నన్ను. నాకు ఇన్విటేషన్ లేదు ఆ ఫంక్షన్కి. ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి ఆర్డర్ చేతిలో పెట్టారు. అన్యాయం కదండి. చాలా అన్యాయం. నాకు 25 ఇయర్స్ సర్వీస్లో మిస్కండక్ట్ ఎరగలేదు. 25 ఇయర్స్ సర్వీస్లో వృత్తి నైపుణ్యం తప్ప, క్రమశిక్షణ తప్ప నాకు అతిక్రమించడం కానీ, అవిధేయత కానీ నాకు నా లక్షణాలు లేవు, నా రక్తంలో లేదు. మరి మీరు ఆర్గ్యూ చేయలేపారా? వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ అంతా రాసిన తర్వాత కూడా క్లియర్గా చెప్పినప్పటికి కూడా దాని వెనకాల ఏం జరుగుతుందనేది యాక్షన్ తీసుకుంటున్న ఆఫీసర్కే తెలుసు. కానీ పాత సిపి గారికి చెప్పొచ్చు కదా మీరు. పాత సిపి గారు లేరుగా చెప్పడానికి. తర్వాత ఆయన చెప్పినా ఆయన పరిధి లేని విషయం కదా. ఆయన ఆ సమయంలో పరిధి లేదు. ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవరు, డిసిప్లినరీ అథారిటీ ఎవరు? ప్రజెంట్ సిపి గారు. ప్రజెంట్ సిపి గారికే ఆ విషయం పట్ల పూర్తిగా పట్టుంటుంది, పూర్తిగా అధికారం ఉంటుంది. అట్లా వారికే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి చెప్పడం జరిగింది. చెప్తే కానీ మీరు ఐఓ నర్సింగ్లో, నేను ఐఓ కాదు, ఎస్ఐ ఐఓ, ఎస్హెచ్ఓ. మీరు ఎస్హెచ్ఓ. కానీ అప్పుడు సిపి గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, డీసీపీ, ఇంతమంది ఉన్నారు సుపీరియర్స్. అవును. వాళ్ళందరూ ఓకే, వాళ్ళందరూ నోటీసులు పెట్టి చేసిందే కేసు మీరుది. అవును. మీరు ఇండివిజువల్గా డెసిషన్ కాదు. ఎస్ రైట్. కానీ మీ ఒక్కరికే సస్పెండ్ చేయడం వెనక కారణం ఏంటి? వీళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. తర్వాత పాత సిపి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఈయన కూడా రాయొచ్చు కదా ఆయన మీద.
అండర్ సూపర్విజన్ ఆఫ్ ఫలానా సిపి గారి దీంట్లో ఈ గైడెన్స్లో నడిచిందని. యూనిట్ ఆఫీసర్ మీరు అన్నట్టు రాయాలి కదా, అది ఎందుకు రాయలేదు? మిమ్మల్ని ఒక్కడే ఎందుకు బలి చేయాలి? ఎస్, అక్కడ SIIO, నేను సూపర్విజన్ ఆఫీసర్, నా పైన ఇమీడియట్ సూపర్విజన్ ఆఫీసర్ ACP ఉంటాడు, ఆయన పేరు DCP ఉంటాడు. మరి గతంలో సిపి గారికి అంత అవగాహన ఉంది, ACPకి అవగాహన ఉంది, DCPకి అవగాహన ఉందని మీరు అంటున్నారు. అవును, అలా అవగాహన ఉన్నప్పుడు ఇది అలా జరగలేదు, ఇలా జరిగిందని చెప్పి ఇది మనం యాక్షన్ తీసుకుంటే అక్యూజ్డ్కు ఇక్కడ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నేరం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్కు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పుకోకుండా వాళ్ళు తోచింది రాసుకున్నారు. అంటే అందులో మీ ఒక్కరినే సస్పెండ్? SI నన్ను ఇద్దరు సస్పెండ్. ఎవరు SI ఎవరండి? లక్ష్మణ్. ఇద్దరికి సస్పెండ్ చేశారు. రైట్ అండ్ పోనీ నిజంగా అనుకుందాం ఆయన ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేశారని, కానీ సూపర్విజన్ చేసిన ఆఫీసర్లు అందరూ కూడా మిస్టేక్స్ ఉంది కదా ఇక్కడ. ఎస్ ఇక్కడ ACP ఎవరు అప్పుడండి? ACP రఘునందన్ రావు గారు ఉన్నారు. రైట్. DCP వెంకటేశ్వర్లు. ఓకే. వాళ్ళు సిపి గారు ఇంకా చెప్పక్కర్లేదు. మరి వాళ్ళ రోల్ కూడా ఉంటుంది కదా. అవును, అదే చెప్తున్నాను కదా, అసలు సంఘటన ఎలా జరిగిందనేది పూర్తిగా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ సంఘటనను సపరేట్ చేస్తూ నేరస్తులకు ఉపయోగపడే విధంగా చేసినట్టుగానే ఉంది కదా, క్లియర్గా తెలిసిపోతూనే ఉంది కదా. కానీ మీకు ఆ సంఘటన తర్వాత మీకు బాధ అనిపించలేదండి? ఇంతకాలం మనం పని చేసుకొచ్చాం ఒక క్లీన్గా, సడన్గా ఒక బ్లాక్ స్పాట్ వేస్తే అది ఎంత హర్ట్ అవుతుంది అది? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే 2 నెలలు గడిచిపోయింది, 3వ నెల కరెక్ట్గా 12 గంటలకు 12:30కి నిద్రపోదాం అనుకున్న సమయం నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో. నేను రోజు దృఢంగా ఉంటాను, వాకింగ్ చేస్తా, మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. సంఘటనలు జరుగుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఇలాంటి సంఘటన జరగడం ఏంది, ఎప్పుడు జరగలేదు, ఇలా జరిగింది ఏంది, నా తప్పు లేకుండా జరిగింది ఏంది అనుకుంటున్న క్రమంలో లోపల మీరు అన్నట్టు ఆవేదన పనిచేస్తుంటుంది. అవును. 12:30కి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అరే. పడుకునే సమయంలో నా వైఫ్ నేను ఇద్దరం మాట్లాడుకుంటూ పడుకుంటున్న సమయంలో సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, పెయిన్ వచ్చేస్తుంది, చెమటలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి? అప్పుడు డ్రైవర్కి ఫోన్ చేస్తున్నారు, మా వైఫ్, మా బామ్మర్దికి ఫోన్ చేస్తున్నారు. ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆ టైంలో. ఎదుటింటి వారి దగ్గర ఆటో గేర్ వెహికల్ ఉంది, ఆ వెహికల్ నడుపుకుంటూ ఇలా ఒత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాం నైటే. ఐసీయూలో ఉండగానే ఐసీయూలో ఉన్నాం, క్యాత్ ల్యాబ్ తీసుకెళ్లారు, ఎంజియోగ్రామ్ చేశారు, ఐసీయూలో వండబెట్టారు. అప్పుడు నా సస్పెన్షన్ ఆర్డరు రివోక్ చేస్తూ అప్పుడు ఆర్డర్ పంపించారు హాస్పిటల్కు. ఐసీయూలో ఉండగా నైట్ 12 o'clock ఒత్తిడి నా మీద, ఆర్డర్ మీద సంతకం పెట్టండి, ఆర్డర్ మీద సంతకం పెట్టండి. ఎందుకో మరి సస్తానో బత్తనో ఒక భయం కదా. ఆ విషయం ఎలా తెలిసింది వాళ్ళకి? ట్రాఫిక్ జామ్ అయింది ఒక దగ్గర, ట్రాఫిక్ జామ్ అయింది, ఒక యాక్సిడెంట్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది. నా దగ్గర పనిచేసినటువంటి SI అక్కడ ఉన్నాడు. అతనికి హాస్పిటల్కి వెళ్ళాడు, నాకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అతను చెప్పుకోవడం జరిగింది. అతని వల్ల ఈ విషయం తెలిసిపోయినట్టుందని అనుకుంటున్నాను నేను. అంటే సస్పెండ్ చేసిన 3 నెలల లోపే మీకు రోప్ చేశారు? చేశారు. అది కూడా నైట్ 12 గంటలకి? నైట్ 12 గంటలకి, అది కూడా నైట్ 12 గంటలకు జరిగింది. నైట్ 12 గంటలకి, అది కూడా 12 గంటలకి వచ్చి సంతకం పెట్టుకుని ప్రజరా పెట్టారు. ఎందుకంటే రివోక్ చేస్తున్నారు కాబట్టి, రివోక్ చేస్తున్నారు అన్నప్పుడు చేయాలి. ఇప్పుడు ఇన్వోక్ అయింది, రివోక్ చేస్తున్నారు, రివోక్ చేస్తున్నప్పుడు నేను సంతకం పెట్టాలి కదా. సార్ నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పెడతానని ఎంత రిక్వెస్ట్ చేసినా నైట్ ప్రెషర్ వస్తుంది బాగా. పెట్టండి సిపి గారు సంతకం పెట్టమన్నారు, ఆర్డర్ తీసుకోమన్నారు అని. ఆ నైట్ పూట నేను సంతకం పెట్టాల్సి వచ్చింది. నేను అపోలో హాస్పిటల్ ఉన్నానని రాశాను ఎక్నాలజ్మెంట్లో. ఓకే. రాసి రివోక్ అయ్యాను. అంటే మీరు అన్నారు కదా బాధ అనిపించలేదు అంటే, బాధ పని చేస్తుంది, బాధ తన పని తాను చేస్తుంటుంది. చట్టం పని చట్టం చేసినట్టు బాధ కూడా తన పని తాను, మనం ఎంత దృఢంగా ఉన్నా కొన్నిసార్లు చేస్తుంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు తప్పు లేదు, ఎప్పుడు నేను కూడా చెప్పుకుంటున్నాను ఆ విషయంలో. నాకు డిపార్ట్మెంట్లో 200 సార్లు గౌరవం దొరికింది, 200 రివార్డులు, అవార్డులు వచ్చాయి. ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం కూడా 2019లో వచ్చింది నాకు. ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం 5 లక్షల రివార్డు ఇస్తారు, దానికి చాలా అరుదుగా సెలెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఎలిజిబుల్ పర్సన్ లేకపోతే ఆ సంవత్సరం సెలక్షన్ జరగదు, ఒక సూపర్ కాపును వెతకరు. నా 2019లో నేను చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్, నా వృత్తి నైపుణ్యము, నా డిసిప్లైను, నా ట్రాక్ రికార్డ్ అంతా ఐడెంటిఫై అయ్యి నాకు ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం. అంతకుముందు కూడా ఇప్పుడు ఇవన్నీ పథకాలే.
ఈ పథకాలన్నీ కూడా నాకు వచ్చాయి. ఎటువంటి స్ట్రైవ్నెస్, ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండా ఎలా వస్తుంది? డిపార్ట్మెంట్ 2 రకాలు ఉంటారు. ఒకటి ఏమాత్రం పని చేయకుండా అలా కాలం గడుపుతూ డిప్లొమసీతో నడిపిస్తుంటారు. రెండోది హార్డ్ వర్క్ చేస్తూ వృత్తినే నమ్ముకొని క్రమశిక్షణతో ముందుకు సాగుతూ డిపార్ట్మెంట్కి మంచి పేరు, వ్యవస్థను కాపాడుతూ డిపార్ట్మెంట్కి మంచి పేరు, ప్రజల్లో మంచి పేరు, సొంతంగా మంచి పేరు తెస్తూ ముందుకు సాగుతుంటారు. ఇట్లా 2 రకాలు ఉంటారు. అట్లా నేను హార్డ్ వర్క్నే నమ్ముకొని ముందు సాగినటువంటి వ్యక్తిని. ఎందుకంటే నాకు అటువంటి నేపథ్యం కూడా లేదు. నేను పేదరికం నుంచి వచ్చిన, కష్టపడమే నాకు అర్థమైంది, కష్టపడమే నాకు తెలుసు, వృత్తి నైపుణ్యం ఉంటేనే ముందు సాగుతామని అట్లా నమ్ముకుంటూ వచ్చాం. సరే, మీకు మంచి సర్వీసు, మంచి కన్వర్షన్ రేట్ కనిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ పడింది సైబరాబాద్లో. ఆ బ్రేక్ నుంచి కోలుకున్నారు, వచ్చారు. ఇప్పుడు మీకు పోలీసింగ్ అనేది ఎప్పుడైతే ఫస్ట్లో ఏ ప్యాషన్తో చేస్తున్నారో, ఎలా కన్వర్షన్ తీసుకొచ్చారో, బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎలాగొచ్చారో, ఏ విధంగా మెడల్ సంపాదించారో, ఇదే జోష్తో ముందుకు వెళ్తారా? లేదు హడిల్ ఆల్రెడీ ఎదురైంది కాబట్టి ఎందుకులే మనం మెల్లిగా రిటైర్ అయిపోతే చాలు అనే భావనకు వస్తారు? పోలీసుకు ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్గానే ఉంటాను. ఏదైతే మొదట్లో పెట్టుకున్న నా ఏదైతే పెట్టుకున్న ఎజెండా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాను. పోలీస్ ఆఫీసర్గా అంటే నిజమైన ఖచ్చితమైన పోలీస్ ఆఫీసర్గా ఉంటాను. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కాలానుగుణంగా కాలక్రమంగా బూట్ అవుతుంటారు. బూట్ పగడ్బందీగా పర్ఫెక్ట్గా వాడుతున్నాను పదం. బూట్ పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా సమాజానికి చేటు చేస్తారు. సొంత ఎజెండా పెట్టుకొని సొంతంగా లాభపడడానికి పనిచేస్తున్న క్రమంలో తన దగ్గర ఉన్న వాళ్ళు నష్టపోతారు. అట్ ద సేమ్ టైం వ్యవస్థకు కూడా నష్టం చేస్తారు. వ్యవస్థ అంటే ఇక్కడ ప్రజలు. అవును, ప్రజలు పబ్లిక్ ఆర్డర్ను నమ్ముకుంటారు. స్పాయిల్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు ఇప్పుడు. ఎస్, బూట్ వాళ్ళ ఒక స్థానంలో పనిచేయడం కోసం బూట్ అవుతారు, బానిసలు అవుతారు. బానిస కొడుకులకు బానిసలు అవుతారు వాళ్ళు. అంటే ఇక్కడ బానిస కొడుకు అంటే ఒక బానిసకు ఒక కొడుకు ఉంటాడు కదండి, ఆ కొడుకుకు బానిసలు అన్నమాట వీళ్ళు. అంటే ఏ స్థాయిలో ఉన్నారు చూడండి. అటువంటి వ్యవస్థ పోలీసులో ఉండకూడదండి. పోలీసు వెపన్, పెన్ను, లాఠీ, 3 అధికారాలు చేతికిచ్చినటువంటి వ్యవస్థ ఒక పోలీస్ వ్యవస్థనే. అవును, ఒక ఇంటలెక్చువల్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, వాళ్ళకి పెన్ను పవర్ ఉంటుంది. ఒక జడ్జి కావచ్చు, పెన్ను పవర్ ఉంటుంది. 3 పవర్స్ అంటే అవసరమైతే లాఠీ ఉపయోగిస్తాం, అవసరమైతే వెపన్ ఉపయోగిస్తాం, అవసరమైతే పెన్ను ఖచ్చితంగా ఉంటుంది. ఈ 3 పవర్స్ ఉన్నటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థకు ఇంత నమ్మకంగా ఈ రాజ్యాంగము, ఈ చట్టము అప్పగించిందంటే వాటి నిజమైన పోలీసింగ్ చేసే మనము వ్యవహరించాలి తప్ప బూట్ లిక్కర్స్ ఉండకూడదు. బానిసలకు పనిచేయొద్దు. కొంతమంది బానిసలకు పనిచేయడం సొంతంగా లాభపడతారు, అది తాత్కాలికమే. నాకు జరిగిన సంఘటన ఖచ్చితంగా చెప్తున్నాను. తాత్కాలికంగానే వాళ్ళు విజయం సాధించారు, నా పట్ల. కానీ నేను శాశ్వతంగా విజయం సాధించాను. ఎందుకు? నేను తప్పు చేయలేదని చెప్పి బయటపడ్డా. 100%. నా ఫ్యామిలీకి నా భార్య తెలుసు, నా అన్నదమ్ములు తెలుసు, నా తల్లిదండ్రులు తెలుసు నేను ఎంత నిజాయితీ పరును. ఇంటికి పెద్ద కొడుకుగా రకరకాల పనులు చేసి, కూలి పనులు చేసి, అంటే నా మిత్రులకు తెలుసు, మీరు అడిగితే చెప్తారు వాళ్ళు, సీజనల్ వర్క్స్ చేసి, పనులు అమ్ముకొని, కమ్యూనిటీ ప్రొఫెషన్ చేసి, కొద్ది సమయము చదువు కేటాయించి అట్లా వచ్చినాం. ఉద్యోగమే పెద్ద పరమావధి, ఉద్యోగమే పెద్ద బాధ్యత, ఉద్యోగమే దైవం అని భావిస్తూ పనిచేస్తున్న క్రమంలో ఆ పనే గుర్తుకొస్తుంది తప్ప చెడ్డ పని గుర్తుకు రాదు. అవును, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, క్రిమినల్స్తోని దోస్తాను చేస్తారు, క్రిమినల్స్తోనే పని చేయించుకుంటుంటారు, క్రిమినల్స్తో ఇల్లు కట్టించుకుంటుంటారు. కొంతమంది గురించి చెప్తున్నాను. మెజారిటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ పనిచేయడం వల్ల వ్యవస్థ కాపాడుతుంది. నిజంగా రాజ్యాంగం అనే దాన్ని, రాజ్యాంగం అనే విలువలను నెత్తిమే పెట్టుకొని మోస్తున్నారు కాబట్టి వ్యవస్థ కాపాడబడుతున్నది. కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ సొంత ఎజెండా పెట్టుకొని క్రిమినల్స్తోని సంబంధాలు పెట్టుకొని క్రిమినల్స్తో అన్ని పనులు, ఇంటి పనులు కూడా క్రిమినల్స్తో చేయించుకుంటుంటారు. కొంతమంది క్రిమినల్స్తో ఇల్లు కట్టించుకుంటుంటారు, క్రిమినల్స్ని పెట్టి లాంటి కబ్జాలు చేపిస్తుంటారు. మళ్ళీ ఏం తెలియనట్టుగా డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ ఫేర్గా కనపడుతుంటారు. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం అండి డిపార్ట్మెంట్లో.
డిపార్ట్మెంట్లో అటువంటి లక్షణాలను పోగొట్టడానికి ఒక విధమైనటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్లో. సార్ మీ డిపార్ట్మెంట్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్, మీ హైరార్కీ చెప్పేది మీరు ఒబే చేయాల్సిందే. ఓకే, కానీ ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు మీరు ఒబే చేస్తారా, లేదా డిసిప్లిన్ డిపార్ట్మెంట్ బ్రేక్ చేసి ముందుకు వెళ్తారా? డిపార్ట్మెంట్లో మీరు అన్నట్టు ఒబీడియన్స్ మస్ట్. ఫస్ట్ ఒబీడియంట్గానే ఉండాలి. ఆఫీసర్ చెప్తున్న దాంట్లో ఆ సమయంలో తప్పు కనబడకపోవచ్చు, కానీ ఒబీడియంట్గానే ఉండాలి. ఆ తర్వాత తప్పు అనిపిస్తే కనుక ఆఫీసర్ ఖచ్చితంగా వెళ్ళి చెప్పాలి, సరే ఇలా తప్పు ఉంది అని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. మేము ఇలా తప్పు ఉంది సార్, ఇలా మిస్టేక్ జరుగుతున్నది, దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది అని చెప్పినప్పుడు ఆఫీసర్కి హావభావాలు కూడా మనకు అర్థమవుతాయి. అర్థమైనప్పుడు మనం మన మనసులో ఉన్న మాట మనం చెప్పేశాము, ఆఫీసర్ ఇష్టం అని చెప్పి మనం ఆఫీసర్ మీద పెట్టేసేయాలి అంతే. అట్లా నడుచుకుంటూ వచ్చాము ఇన్ని రోజులు కూడా, కానీ ఎక్కడ మనం తప్పు చేయలేదు. మనం ఆ విధంగా ఎవరైనా చేయమని చెప్పారా మీరు? ఎవరు చెప్పలేదు, ఇంతవరకు అట్లా చెప్పలేదు. మనం అర్థం చేసుకున్న ఆఫీసర్స్ అరే సమస్యను గుర్తిస్తున్నారు, ఈ ఆఫీసర్ తప్పు చేయడం ఉద్దేశం లేదు అని చెప్పి మనం అర్థం చేసుకున్న ఆఫీసర్స్ నాకు కనపడ్డారు తప్ప అలా తప్పు చేయమని చెప్పిన ఆఫీసర్స్ లేరు. మీకు రాయల్గా ఉండడం ఇష్టమా, లాయల్గా ఉండడం ఇష్టం? అంటే లాయల్గా ఉండడం ఇష్టము, అట్ ద సేమ్ టైం రాయల్గా ఉండడం కూడా ఇష్టమే. అది ఎలాగవుతుంది? అవుతుంది. ఎలా అంటే బాధ్యత ఎప్పుడైనా కానీ ఒక కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుందండి, అకార్డింగ్ టు ద మెటీరియల్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ వేరే ఉంటాయి. అవును, కానీ మెటీరియల్ ప్రకారంగా అది న్యాయం కోర్టు ముందు, కానీ సర్కమ్స్టెన్సెస్ ప్రకారంగా కొన్నిసార్లు అన్యాయం ఉంటుంది. కానీ పై కోర్టుకు వెళ్ళిన తర్వాత అది కొట్టుడు పోతుంది, అక్విటల్ అవుతుంది. కానీ ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కు లాయల్గా ఉండాల్సిందే కదా, తప్పైనా ఒప్పైనా. ఆ సమయం లాయల్గా ఉన్నట్టే కదా, ఆ లాయల్కు డెఫినేషన్ అది. తర్వాత మళ్ళీ అదే ఆర్డర్ పై కోర్టులో అక్విటల్ అయింది, అప్పుడు అక్విటల్ అయిన తర్వాత ఇది డిజ్లాయల్ అయినట్టే కదా. ఓకే, మరి లాయల్ ఎప్పుడు స్టాండ్ అయింది, ఎప్పుడు డిజ్లాయల్ అయింది? మీ చేతులు బట్టి ఉంటుంది అంతే. ఫస్ట్ లాయల్గా ఉండాలి. ఆఫీసర్ తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఫస్ట్ ఒబీడియన్స్ టు ద ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత మనము రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఈ విషయంలో తప్పు ఉందా ఒప్పు ఉందా అని చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కానీ అట్లా చెప్పేవాడిని, నిక్కచ్చి చెప్పేవాడిని. అంటే అక్కడ అర్థం చేసుకున్న ఆఫీసర్ బట్టి ఉంటుంది. కొంతమంది ఆఫీసర్ సబార్డినేట్ చెప్పింది కూడా వినే ఆఫీసర్లు ఉంటారు. ఎందుకుంటారంటే సబార్డినేట్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆఫీసర్ చెప్పింది వింటారు ఖచ్చితంగా. తెలుస్తుంది కదా ఎక్కువ. విని ఖచ్చితంగా ఆ విషయంలో ఒకవేళ ప్రిడిక్టివ్ ఉన్నా కానీ, ఒకవేళ విండిక్టివ్ ఉన్నా కానీ ఆఫీసర్ బ్యాక్ అవుతాడు. ఆ విధంగా మీకు ఎదురైన ఆఫీసర్ ఉన్నారంటే మీకు చెప్పేది విని ఏదో కేసులో విత్డ్రా చేసుకున్న ఆఫీసర్లు. నాకు 2009 ఎలక్షన్స్లో సంఘటన ఏర్పడ్డది. ఎలక్షన్స్ టైంలో మేము ATR సబ్మిట్ చేయాలి. అవును, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి. మా వాళ్ళంతా ఏదో డంపు తీసుకొచ్చారు, స్టాటిస్టిక్స్ అని. తీసుకొచ్చినప్పుడు ఆఫీసరు సంతకం పెట్టి పంపిస్తున్న క్రమం. ఓకే, వాళ్ళంతా పంపించిందంతా కరెక్ట్ ఉంది అనుకుంటున్నారు. ఆఫీసర్ ఎవరండి అప్పుడు? శ్రీనివాసులు గారు. బత్తిన శ్రీనివాస్ గారు. సార్ అదంతా మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాను, అంతా మనము కరెక్ట్ పంపించా. ఎలక్షన్ కమిషన్ అప్పటికే పంజాబ్ డీజీపీని లేపేసింది, చీఫ్ సెక్రటరీని మార్చేసింది. మనం వాళ్ళ ముందు ఎంత సార్ మనం ఒకసారి వెరిఫై చేయాలంటే ఏమో అన్ని డిజిట్సే కదా, అన్ని స్టాటిస్టిక్సే కదా, ఇవి కూడా పట్టించుకోండి, మనం సంతకం పెట్టిన తర్వాత పోతాయి కదా అంటే అట్లా వద్దు సార్, తప్పు. ఆ సార్కి ఎదురుగా చెప్పే వాళ్ళే లేరు ఆ టైంలో. నేను బెల్లం పానకం లీటర్తో సహా మళ్ళీ అంతా రియలిస్టిక్ స్టాటిస్టిక్స్ తీసి కరెక్ట్గా తీసి, సరే తీసుకురాపో, నీకు డౌట్ వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర వినాలని నమ్మాలి కదా అని ఆఫీసర్ మళ్ళీ నేను అంతా సరి చేసి తీసుకెళ్ళి సంతకం పెట్టించాను. ఆ ముందు తయారైన ప్రైమరీ రిపోర్ట్కు తర్వాత రిపోర్ట్కు చాలా తేడా ఉంది. ఓకే, అంటే బాగా గుర్తుకొస్తుంటుంది అనమాట. అంటే మా ఆఫీసర్కు మన మీద ఉన్నటువంటి నమ్మకం. అంటే ఆ విధంగా కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, అందరూ ఉంటారు. కొంతమంది వీడు నాకు చెప్పేది ఏంట్లే ఉంటారు అనే వాళ్ళు కూడా ఉంటారు. సందీప్ షాండిలే గారు కూడా కొన్ని చెప్తే బాగా వింటారు సార్. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. సారు ఏదైనా సూచన ఇస్తే బాగా వినిపించుకునేది. సార్ దగ్గర నేను SOT పని చేశాను,
గచ్చిబౌలి రాయదుర్గం కూడా పనిచేయడం సార్ జరిగింది. మీ సర్వీస్లో ఒకే ఒక ఆఫీసర్తో మీకు డిస్టర్బెన్స్ వచ్చింది, ఫ్యూచర్ షార్ట్ పీరియడ్ షార్ట్ ఓన్లీ 1.5 month పనిచేశాను. ఆ 1.5 monthలో నా మిస్కండక్ట్ ఏందో చెప్పండి అంటే చెప్పరు, నా అవిధేయత ఏందో చెప్పమంటే చెప్పరు. జస్ట్ విండిక్టివ్, ఎవరో చెప్పింది చేసేసారు అంతే. అంటే ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరు వారికే తెలవాలి, అది బయట పడాలి కదా. ప్రొఫెషనల్ జెల్సియా లేదంటే వేరే పోస్టింగ్ కోసం ఎవరైనా? 1.5 monthలో నా మిస్కండక్ట్ ఏముందని నేను వేసే ప్రశ్న ఏంటంటే, సూటిగా వేసే ప్రశ్న, 1.5 monthలో నేను చేసిన తప్పేంటి? నేను సైబరాబాద్ కమిషనరేట్లో 10,000 కేసులు రిజిస్టర్ చేశాను. 10,000 కేసుల్లో 10 తప్పులు తీయమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. లేదు 2 తప్పులు తీయమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. 1 తప్పు తీయమనండి, ఇప్పటికైనా తీయలేరు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా కరెక్ట్గా రికార్డు ప్రకారంగా నా ఫైలింగ్ కూడా ప్రాపర్గా ఉంటుందని ప్రతి పోలీస్ ఆఫీసర్ని మీరు అడిగితే చెప్తారు. అంటే నాకు వినిపించింది చెప్తున్నాను నేను, మీకు కూడా అదే వినిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అదే ఆఫీసర్ ఇంకా ఫ్యూచర్లో పని చేయాల్సి వచ్చింది అనుకోండి, నిక్కచ్చిగా చెప్పేస్తాను మీ దగ్గర నేను పని చేయనని చెప్పి. ఇంకెవరన్నా ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్తాను. ఎందుకంటే పని చేయడానికి చాలా స్థానాలు ఉంటాయి కదా, ఒకటే స్థానం ఉండదు కదా. కానీ ఫోకల్ నాన్ ఫోకల్ 2 ఉంటాయి కదా. అవును, మరి నాన్ ఫోకల్కి వెళ్తారు అప్పుడు? నాన్ ఫోకల్లో కూడా పని ఉంటుంది, నాన్ ఫోకల్లో కూడా సీట్ ఉంటుంది, నాన్ ఫోకల్లో కూడా విధి ఉంటుంది. పని చేయాల్సిన వాడికి ఎక్కడైనా ఉంటుంది, పని ఎక్కడైనా ఉంటుంది, చేయకూడదు అనుకున్నట్టుగా ఉండదు. ఒక ఆఫీసరు బుద్ధి తెలిసిన తర్వాత, పర్సనల్ ఎజెండా తెలిసిన తర్వాత మనం తెలిసి తప్పు చేసినట్టే కదా, మనం కూడా తప్పు చేసినట్టే కదా. అంటే అదే ఆఫీసర్ దగ్గర ఫ్యూచర్లో పని చేయడానికి ఇష్టపడరు మీరు? ఇష్టపడము. పర్సనల్ ఎజెండా తెలిసిపోయింది. పర్సనల్ ఎజెండా తెలిసిపోయిన తర్వాత పని చేయడానికి సిద్ధపడం కదా. మనం పని చేయడానికి సిద్ధపడితే మనం తప్పు చేసినట్టు. కరెక్టే, మీరు పని చేయరు, కానీ మీ వెనక్కి ఇంకొక షాడో పార్ట్ టీం పెట్టి వేరే రకంగా వేధించడానికి ప్రయత్నం చేస్తే మనిషి అన్నాక తప్పు చేయకుండా ఉండరు, ఏదో ఎక్కడోదో దొరకవచ్చు. అప్పుడు మనము మన ప్రిన్సిపల్స్ మీద మనం కరెక్ట్గా ఉంటే, అది ఒక సమయంలో అది తప్పనిపించినా అది తాత్కాలికం. మనల్ని తప్పు చేయకున్నా తప్పు చేయించారనుకుందాం, తప్పు చేయకున్నా అది తప్పు అని చెప్పి నిరూపించారు అనుకుందాం, అది తాత్కాలికమే. మన చేతులారా చేయనప్పుడు, మన ప్రమేయం లేనప్పుడు అది మనం తప్పు చేసినట్టు ఎట్లా అవుతుంది? అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది మనం తప్పు చేయాలనే ఎజెండా మన దగ్గర లేనప్పుడు, ఆ తప్పు చేయాలనే ఉద్దేశము, ఆ ప్రవృత్తి మన దగ్గర లేనప్పుడు తప్పేలా జరుగుతుందండి. నిక్కచ్చిగా చెప్పే విషయం ఇది. ఇది అన్ఎక్స్పెక్టెడ్, కొన్ని తెలిసి తెలియక జరగచ్చు. తెలిసి తెలియనిది జరుగుతుంటుంది కదా, మన ప్రమేయం ఉన్నట్టు కాదు కదా. కాదు కాదు. అది ఫైనల్గా మీరు డిఎస్పి రైట్ సార్, మీరు మంచి కన్విషన్ తీసుకొచ్చారు, ఏదో మధ్యలో ఒక దెబ్బ పడింది, అది మంచో చెడో జరిగింది మీకు. మనం తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది, ఒకటి మంచి అనుకోవచ్చు, ఇంకోటి చెడు కూడా అనుకోవచ్చు. కొంతమంది చెప్తుంటారు మీ డిపార్ట్మెంట్లో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అని మీ సీనియర్ ఆఫీసర్ కూడా అంటుంటారు. అంటే ఒక ఆఫీసర్ యొక్క యాటిట్యూడ్ తెలుస్తుంది, లేదు ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయం కూడా మీకు ఒక లెసన్ అనుకోవచ్చు. ఫైనల్గా తీసుకుంటే ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి, యాస్పిరెంట్స్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మీరు ఎన్సీసీలో ఉండి ఆ యూనిఫామ్ మీద మోజుతో ఇందులోకి వచ్చారు. చాలామంది ఎన్సీసీలో కదా పోలీసులు చూసి కొంతమంది వస్తుంటారు, లేదా మీ ఇంటర్వ్యూ చూసి కొంతమంది రావాలనుకుంటారు, లేదా మీ ఊర్లో వాళ్ళు కొంతమంది రావాలనుకుంటారు. ఆ విధంగా పోలీస్ అవ్వాలని ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీకున్న కష్టాలు అన్నీ చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి రమ్మంటారా, రావద్దంటారా? వస్తే ఏ విధంగా ఉండాలి? పోలీస్ వ్యవస్థలోకి యువత రావాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో కొత్త కొత్త ఛాలెంజెస్, సవాళ్ళు, ఈ సమాజం ప్రశాంతంగా నిద్రపోకుండా ఉండడానికి కొత్త కొత్త సవాళ్ళు వస్తున్నాయి. వాటి నుంచి ప్రజల్ని రక్షించడం కోసం, ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడం కోసం యువత పోలీసులకు వచ్చి పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, యువత వచ్చి ఖచ్చితమైన ట్రైనింగ్ ద్వారా ఈ వ్యవస్థను, సమాజాన్ని రకరకాల సవాళ్ళ నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువత రావాలి, వచ్చి పోలీసింగ్ చేయాలి. వాళ్ళు పోలీసింగ్ చేసే విధంగా వాళ్ళకు వనరులు, టెక్నాలజీ అన్నీ సమృద్ధిగా అందుబాటులోకి తీసుకొస్తే యువత పనిచేయడానికి కూడా ఆసక్తి చూపుతారు. అట్ ద సేమ్ టైం సవాళ్లకు అనుగుణంగా సిబ్బంది కూడా
అన్ని స్థాయిల్లో సిబ్బంది సమృద్ధిగా ఉండాలి. సిబ్బంది లోటు ఉండడం వల్ల కూడా ముందు సాగలేకపోతుంది వ్యవస్థ. డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు ఎక్కువగా రెండు రకాలు కనిపిస్తుంటారండి. మీలాంటి వారు ప్రొఫెషనల్గా ఉండాలని, కొంతమంది సర్వీస్ మోటో ఆ విధంగా కనిపిస్తుంటారు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కొంతమంది కేవలం డబ్బు కోసమే ఈ డిపార్ట్మెంట్కి వస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు అంటే మీకు చెప్పాను ఇంతకుముందు, ఆ సొంత ఏజెండా పెట్టుకొని రావడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది. వాళ్ళని కొనసాగించాలన్నా వదులుకోవాలనేది డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని, ఆల్రెడీ CCA రూల్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా రూల్స్ స్ట్రిక్ట్గా పాటించాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పని చేయని వాళ్ళతోని అవసరం లేదని రిటైర్మెంట్ సిస్టమ్ పెట్టాలి. ఈ కంపల్సరీ రిటైర్మెంట్ సిస్టమ్ కూడా పెట్టాలి. పోలీస్ వ్యవస్థలో అందరూ ఈ స్థాయిలోనే రిటైర్ కావాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది అనారోగ్యంతో కొనసాగుతుంటారు. అలాంటి వాళ్ళ వల్ల పోలీసింగ్ జరగదు. ఉన్నవంటే ఉన్నాను అన్నట్టుగానే ఉంటుంది, ఏదో బొమ్మలాగా పనిచేస్తుంటారు. అటువంటి వాళ్ళతోని ఈ సవాళ్ళన్నీ స్వీకరించడము, ఈ సవాళ్ళన్నింటినీ ఛేదించడము జరగదు వాస్తవానికి. అదనేది జరగాలి. అది ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారి చేసిన నిర్వాహకం వల్ల తన జీవితానికి చాలా మాయని మచ్చ అంటున్నారు DSP గంగాధర్ గారు. ఒకటి CP గారు తనకి మంచి పని చేశారంటే కితాబిస్తే